నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. అన్ని పేపర్స్లో ఇదే వార్త. దిశ పేపర్ ఇది. దిశలో జార్ఖండ్లో మరో ఎన్కౌంటర్ జరిగిందట. 4 అగ్రనేతల మృతి. సో 4 మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారట. జార్ఖండ్లోని సరాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ను హజారీబాగ్ ఎస్పీ అంజన్ ధృవీకరించారట. ఎవరెవరు? అనూష్ దా అండ్ నటాషా. 4 అగ్రనేతలు ఉన్నారట ఇందులో. మార్చి 31కి మావోయిస్టు పార్టీ ఖతం అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది కదా. అయితే ఇప్పుడు ఈ సారండా అనే అడవులు అక్కడ మిసిర్ బెస్రా అని మావోయిస్ట్ అగ్రనాయకుడి కోసం వేట, దాని సపరేట్గా ఆపరేషన్ సారండా పేరుతో ఈ ఆపరేషన్ కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా. సో ఆ మిసిర్ బెస్రా ఇంతవరకు దొరకలే. మిసిర్ బెస్రా కోసం వేట, ఎన్కౌంటర్ అట. ఆయన కూడా ఎన్కౌంటర్ అయిందా? కాలే, ఇంకా అయిండని అంటున్నారు. మరి ఇంకా తెలియదు. ఇగో మిసిర్ బెస్రా ఎక్కడ? ఈ నెల 3వ తేదీన రాంచీ జైల్లో అనారోగ్యంతో మరణించిన మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, పాత మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మార్చి 20న బెస్రా పేరుతో ఉత్తరం రాశారు. ప్రస్తుత పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయి. మధ్య భారత, తూర్పు భారత గెరిల్లా జోన్ ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగాయని ఆ లెటర్లో కిషన్ దా పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని సరైన అర్థంలో ముందుకు తీసుకెళ్లడం సాధ్యమేనా అనే విషయాన్ని ఆలోచించాల్సిందిగా కోరారు. తగిన నిర్ణయం తీసుకోవడంలో అవసరమైన జాప్యం జరిగితే మరిన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. జనజీవన స్రవంతిలో కలిసే నిర్ణయం కనుక తీసుకుంటే ప్రభుత్వం, పోలీసులు మీ పైన ఎటువంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోరు అని స్పష్టం చేశారు. మీ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా నాకు చెప్పడానికి వీలుగా ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నానని నెంబర్ ఇచ్చిందట. కానీ మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇగో. ప్రస్తుతం తాను ఉండే అడవుల్లోనే ఎన్కౌంటర్ జరిగి 2 నేతలు మరణించిన తర్వాత అయినా బెస్రా నిర్ణయంలో మార్పు ఉంటుందేమో అనే ఆశాభావంతో ఇంటెలిజెన్స్ వర్గాలున్నాయి. జనజీవన స్రవంతిలో కలుస్తారా లేక అడవిలోనే ఉండి చివరి వరకు పోరాడతారా అనే విషయం భవిష్యత్తులో తేలబోతున్నది. ఇంకా ఆయన బయటికి రాలే. సో చనిపోయిన వాళ్ళు వీళ్ళిద్దరు, అనూష్ దా, నటాషా అట. జార్ఖండ్ రాష్ట్రం సారాండా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. ఎన్కౌంటర్ను ధృవీకరించిన హజారీబాగ్ ఎస్పీ అంజన్ మరణించిన నలుగురిని గుర్తించినట్టుగా వివరించారు. వీరిలో స్పెషల్ ఏరియా కమిటీ డీకేలో అయితే స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణలో అయితే రాష్ట్ర కమిటీ అట. సో ఆ సభ్యుడు అనూష్ దా అలియాస్ సహదేవ్ మహాతో పాటు జోనల్ కమిటీ సభ్యుడు రంజిత్ గాంజు, ఒక ఆయన మీద 15 లక్షల రివార్డు ఉంది, ఒక ఆయన మీద 10 లక్షల రివార్డు ఉంది. సబ్ జోనల్ కమిటీ సభ్యురాలు నటాషా, ఏరియా కమాండర్ బూధన్ కర్మాలి మరణించినట్టుగా వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్ ఈ వారంలో జరిగిన 2వ ఘటన. అనూష్ దా స్వస్థలం జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లా కుధాన్ గ్రామం కాగా, నటాషా అలియాస్ మహేశ్వరి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని కోస్మి అనే గ్రామానికి చెందిన ఆదివాసీ గోండు యువతి అట. 2007లో పార్టీలోకి రిక్రూట్ అయితే ఆ తర్వాతి కాలంలో జార్ఖండ్కు బదిలీపై వెళ్ళింది. ఆ సమయంలో తను డివిజన్ కమిటీ సభ్యురాలి స్థాయిలో పనిచేసింది. ప్రస్తుతం స్పెషల్ ఏరియా కమిటీ సభ్యురాలై ఉంటుందని మావోయిస్టు వర్గాలు వెల్లడించినాయట. సో మరి ఇప్పుడు ఆ మిసిర్ బెస్రా ఎక్కడ ఉన్నాడు అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఆయన కోసమే ఈ ఆపరేషన్ సారండా అని ఈ ఆపరేషన్ చేపట్టినారు.